361 ఓట్లతో మాత్రమే ఉంది. చాలా దూరంగా ఉందని చెప్పాలి. రైట్, కాంగ్రెస్ పార్టీ సెలబ్రేషన్ స్టార్ట్ చేసింది గాంధీ భవన్ లో. దీనికి సంబంధించినటువంటి సమాచారం మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, ఏం జరుగుతోంది? శ్రీకాంత్, ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు 5 రౌండ్ల కౌంటింగ్ అఫీషియల్ గా కంప్లీట్ అయింది. 3 రౌండ్ల కౌంటింగ్ వివరాలు అధికారికంగా బయటకు వచ్చాయి. 3వ రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి నవీన్ యాదవ్ కు 28,999 ఓట్లు వచ్చి 6,012 ఓట్ల లీడింగ్ లో ఉన్నాడు. మరోవైపు రెండో స్థానంలో మాగంటి సునీత బీఆర్ఎస్ అభ్యర్థి 22,987 ఓట్లు వచ్చాయి. ఈమె అదేవిధంగా బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 5,361 ఓట్లు వచ్చాయి. మనకు అందుతున్నటువంటి కడప సమాచారం ప్రకారం 5 రౌండ్ల ఓట్లు పూర్తయ్యాయి. 12,000 పైచిలకు ఓట్ల లీడింగ్ లో నవీన్ యాదవ్ ఉన్నాడు. ఒకవైపు నవీన్ యాదవ్ ఇంటి వద్ద, అదేవిధంగా ఆయన కార్యాలయం వద్ద సంబరాలు చేసుకుంటున్నారు కార్యకర్తలు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్ గాంధీ భవన్ లో కూడా ఒక మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాను ఈసారి ఎలక్షన్ లో గెలుస్తానని ఒక బలమైనటువంటి అభ్యర్థిగా బరిలో దిగారు. గతంలో 2014లో ఎంఐఎం నుంచి పోటీ చేసి 40,000 ఓట్లు సాధించారు. 2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి దాదాపుగా 18-20,000 ఓట్లు సాధించినటువంటి నవీన్ యాదవ్ ఈసారి ఆయనకు ఉన్నటువంటి బలాన్ని గ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిపింది. మరోవైపు మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయినటువంటి స్థానంలో ఆయన సతీమణి మాగంటి సునీత గోపీనాథ్ ను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలిపి సెంటిమెంట్ తోటి, ఆయనకు ఉన్నటువంటి సానుభూతిలోని సెంటిమెంట్ తోని గెలవాలని చెప్పేసి బలంగా ప్రచారం చేసినప్పుడు కూడా పోల్ మేనేజ్మెంట్ మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి స్థానికంగా ఉన్నటువంటి మంచి పేరు, 2 సార్లు ఓడిపోయినటువంటి సానుభూతి కూడా నవీన్ యాదవ్ కు కలిసి వచ్చింది. ఒకవైపు అనేక బస్తీల్లో డివిజన్లలో కూడా అతనికి ఉన్నటువంటి బలమైన క్యాడర్ కూడా పోల్ మేనేజ్మెంట్ అన్ని రకాలుగా కలిసి వచ్చి ఆయన విజయం వైపు దూసుకెళ్తున్నారని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు వైపు 5 రౌండ్ల ఓట్లు కౌంటింగ్ కంప్లీట్ అయినప్పుడు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 12,857 ఓట్ల లీడ్ లో నవీన్ యాదవ్ ఉన్నాడు. ఫస్ట్ రౌండ్ లో అతనికి 47 ఓట్ల లీడ్ వచ్చింది. రెండవ రౌండ్ లో 2,999 ఓట్ల లీడ్ వచ్చింది. 3వ రౌండ్ లో 3,000 లీడ్ వచ్చింది. 4వ రౌండ్ లో ఒకవైపు 3,547 ఓట్ల లీడ్ వచ్చింది. అదేవిధంగా 5వ రౌండ్ లో కూడా అతనికి స్పష్టంగా 3,298 ఓట్ల లీడ్ వచ్చింది. మొత్తానికి 12,857 ఓట్ల లీడింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు ఇదే లీడ్ ట్రెండ్ గా కొనసాగితే 20-25,000 వరకు కూడా అతని వైపు మెజార్టీతోని నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉన్నట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు మన కౌంటింగ్ కేంద్రంగా ఉన్నటువంటి యూసఫ్ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద మన పరిస్థితి కనుక గమనిస్తే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఒకవైపు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అందరినీ కూడా ఎలక్షన్ లో నువ్వా నేనా అన్నట్టు పరిస్థితి ఉంటుంది. కౌంటింగ్ వద్ద కాస్త అప్రమత్తంగా ఉండాలని పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నాయకులు హరీష్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పార్టీ యావత్ యంత్రాంగం అంతా కూడా ఎలక్షన్ ఏజెంట్లుగా ఇక్కడికి వచ్చి వాళ్ళంతా కూడా ఎలక్షన్ కౌంటింగ్ లో పాల్గొంటున్నారు. ఏజెంట్లుగా చాలా మంది డీలా పడిపోయి వచ్చి బయటనే కూర్చున్నారు. ఒకవైపు పరిస్థితి తమకు అనుకూలంగా ఉంటుంది, 2-3% ఓటింగ్ షేర్ అటు ఇటు ఉంటుంది, నెక్ టు నెక్ పరిస్థితి ఉంటుందని చెప్పేసి వివిధ సర్వేలు ఇచ్చినటువంటి సర్వేల ఆధారంగా చాలా మంది కూడా గందరగోళానికి గురయ్యారు. మొదటి నుంచి కూడా 7-8% లీడింగ్ లో నవీన్ యాదవ్ ఉంటారని చెప్పేసి కూడా అందరూ కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆశాభావంతో ఉంది. మంత్రులంతా కూడా వారి వారి డివిజన్లు అప్పగించిన డివిజన్లలో ఎర్రగడ్డ, బోరబండ, రహమత్ నగర్, యూసఫ్ గూడ, వెంగళరావు నగర్, చేక్పేట వివిధ డివిజన్లలో మంత్రులంతా కూడా ఈసారి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పార్టీ చీఫ్, రాష్ట్ర చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు పార్టీ యంత్రాంగం అంతా కూడా కొంత ఈసారి కొంత కోఆపరేట్ గా పనిచేసింది. పార్టీ అభ్యర్థి విజయం కోసం పనిచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వివిధ డివిజన్లలో రోడ్ షోలు నిర్వహించి పార్టీ అభ్యర్థి విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. మొత్తానికైతే ఆ శ్రమకు తగ్గ ఫలితంగా చూస్తే మనకు ఒక్కొక్క రౌండ్ వారీగా ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వస్తున్న లీడ్ చూస్తేనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీకాంత్, స్వామి, సో ఒకవైపు ఈ పోలింగ్ రోజు జరిగినటువంటి అంశాలు కానీ, జరిగినటువంటి డిస్కషన్ కానీ, లాస్ట్ 2 గంటల జరిగినటువంటి పరిణామాలు కానీ ఏదో చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. దొంగ ఓట్లు గుద్దిస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో బయట నుంచి బస్సుల్లో తీసుకొచ్చి ఓట్లు వేయించారు, రకరకాల కామెంట్లు వచ్చింది. ద లాస్ట్ 2 అవర్స్ అనేది చాలా కీలకంగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అలిగేషన్. వాడి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఒక భారీ వారే జరిగింది, మాటల యుద్ధమే జరిగింది. ఎప్పుడు లేనిది మాగంటి సునీత కూడా ఆ రోజు వాయిస్ రేజ్ చేయడం జరిగింది. ఆఫ్టర్నూన్ తర్వాత చాలా డిఫరెంట్ షేడ్ ని చూసాం మనం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రియాక్షన్ ఎట్లా చూడొచ్చు? చూస్తే మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే 20-25,000
లీడ్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ 5 రౌండ్లు ఫినిష్ అయినాయి, మిగిలిన ఇంకా కేవలం 5 రౌండ్లు మాత్రమే. సో ఆరో రౌండ్ కొనసాగుతుంది, లాస్ట్ 4th రౌండ్. బీఆర్ఎస్ పార్టీ రియాక్షన్ ఎట్లా చూడొచ్చు? ఏమేం వాళ్ళు సెల్ఫ్ గా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది ఈ విజయం పైన కాంగ్రెస్ పార్టీది? ఒకవైపు ఎలక్షన్ రోజు అనేక రకాల ఆరోపణలు ప్రత్యారోపణలు రెండు పార్టీ అభ్యర్థులు చేసుకున్నారు. ఒకవైపు ఆ రోజు సాయంత్రం యూసఫ్గూడలో ఒకవైపు మహబూద్ పక్షంలో జరిగినటువంటి ఇష్యూస్ కావచ్చు, మిగతా సందర్భంగా చాలా మంది బస్సుల్లో వచ్చి ఓట్లు వేశారని చెప్పేసి ఆరోపించారు. కానీ బస్సుల్లో ఓట్లు వేసిన వారంతా కూడా ఆ బోరబండ రామేత్ నగర్ సంబంధించినటువంటి ఓటర్లంతా కూడా వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొల్లూరులో వచ్చాయి. ఆ కొల్లూరులో వెళ్లి ఉన్న కారణంగా వారు అక్కడి నుంచి ఇక్కడికి రావడం కోసం ప్రత్యేక బస్సు ఏర్పాట్లు ఎన్నికల అధికారులు చేశారు. ఆ బస్సుల్లోనే వచ్చి వాళ్ళు ఓట్లేసిపోయారు తప్ప వాళ్ళు బయట నుంచి వచ్చిన వారు కాదని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా ఎన్నికల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదే స్పష్టం చేస్తున్నారు. కేవలం రాజకీయంగా ఆరోపణలు చేయడం కోసం మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి వాటిని వినియోగించింది. ఒకవైపు తాము ఓడిపోతున్నామని తెలిస్తే మా మీద అనేక రకాల అభండాలు వేశారు. నవీన్ యాదవ్ మొదటి నుంచి కూడా ఇక్కడ బలమైన అభ్యర్థిగా ఉన్నారు. గతంలో 2 సార్లు పోటీ చేశారు. 2014లో ఎంఐఎం నుంచి పోటీ చేసి 40,000 పైచిలకు ఓట్లు సాధించారు. ఆ తర్వాత 2018లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 16 నుంచి 18,000 ఓట్లు సాధించారు. ఆయనకు స్పష్టంగా స్థానికంగా బలమైనటువంటి క్యాడర్ ఉంది. స్థానికంగా బలమైన నాయకుడు కావడంతో కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఆ మాగంటి గోపీనాథ్ మరణించడంతో వచ్చినటువంటి సానుభూతిని అధిగమించి అతనికి ఉన్నటువంటి పాజిటివ్ ఓట్ ని తమ వైపు మలుచుకోవడం కోసం ప్రయత్నం చేసింది. అతను వ్యక్తిగతంగానే 20 నుంచి 30,000 ఓట్లు సాధించగలిగే కెపాసిటీ ఉన్నటువంటి నాయకునిగా మొదటి నుంచి గుర్తించారు. 2-3 సార్లు సర్వేలు చేయించి అతను బలమైన అభ్యర్థి అని భావించిన తర్వాతనే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అతను ఎలక్షన్ బరిలో దింపింది. మరోవైపు అతనికి ఉన్నటువంటి సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం, హైదరాబాద్ లో బలమైనటువంటి యాదవ సామాజిక వర్గం కూడా అతని వైపు పెద్ద ఎత్తున కూడా పార్టీలకు అతీతంగా పోదలై మొత్తం అతని కోసం పనిచేశారు. ఒకవైపు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి యాదవ సంఘాలన్నీ కూడా అతనికి నైతిక మద్దతు ఇచ్చాయి, బీసీ సంఘాలు మద్దతు ఇచ్చాయి. మొత్తానికి ఈ మొత్తం ఎలక్షన్స్ అంతా కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు పాజిటివ్, ఒకవైపు తాము అధికారంలోకి వస్తే తమ పార్టీ అభ్యర్థి గెలిస్తే తాము పవర్ లో ఉన్నాం కాబట్టి అభివృద్ధి చేసుకోవడానికి వీలవుతుందని చెప్పేసి కూడా ప్రచారం చేశారు. మరోవైపు సానుభూతి ఓట్లతోటి ఒకవైపు కాంగ్రెస్ పార్టీపై ఉన్నటువంటి వ్యతిరేక ఓట్లు బలంగా చూపెట్టి గెలవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది. ఆ మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత గోపీనాథ్ బరిలో నిలిపింది. వారి కుటుంబ సభ్యులు వారి అంతర్గత పోరు, ఒకవైపు వారు చెప్పినటువంటి వివిధ రకాల ఆరోపణలు కావచ్చు. మాగంటి తల్లి ఒకవైపు మహాదేవి చేసినటువంటి ఆరోపణలు, మాగంటి మొదటిపారి చేసినటువంటి ఆరోపణలు, కుమారులు చేసిన ఆరోపణలన్నీ కూడా వారికి కొంత నెగిటివ్ అయ్యాయంటే చర్చ అయితే బయట స్వామి ఇంకొక అంశం, ఒకవైపు మాగంటి సెంటిమెంట్, ఇంకోవైపు స్థానికుడు గతంలో 3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. కొంత ఆ సింపతి అండ్ మోర్ ఓవర్ కాంగ్రెస్ పార్టీకి ఒక గెలుపు గుర్రం లాగా ఈ అంశం ఈ 2 వర్గాలు ఈ 2 డిపార్ట్మెంట్స్ ఒకరైతే కనుక భారతీయ జనతా పార్టీ కూడా సేమ్ అభ్యర్థికే టికెట్ ఇచ్చింది. గతం కంటే కూడా చాలా ఓటు బ్యాంకు తక్కువ కనిపిస్తోంది. అండ్ మోర్ ఓవర్ ప్రచారం విషయంలో కూడా అభ్యర్థి ఎంపిక విషయంలో భారతీయ జనతా పార్టీ లేటుగానే ఎంట్రీ ఇచ్చింది. ప్రచారం కూడా చివరి నిమిషంలో జోరు పెంచింది. కాకపోతే ఎన్నికల రోజు మాత్రం గ్రౌండ్ లో బీజేపీ ఎక్కడ కనిపించలేదు, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీయే ప్రధానంగా కనిపించింది. సో ఈ పాయింట్ ని ఎట్లా చూడాలి? బీజేపీ చేతులు ఎత్తేసిందా, ముందే ఊహించిందా, కాన్సన్ట్రేషన్ బీహార్ పైనే పెట్టిందా, జూబ్లీహిల్స్ లైట్ తీసుకున్నారా, కేవలం ఒక ఉన్నాం అనుకోవడానికే ప్రచారం చేసింది అనుకోవచ్చా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డికి 2వ సారి అవకాశం కల్పించారు. అంతకుముందు 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో 25,000 ఓట్లు వచ్చినటువంటి లంకల దీపక్ రెడ్డికి ఇప్పుడు 5వ రౌండ్ మూసేసరికి కేవలం 5,000 ఓట్లు పైసలకు మాత్రమే ఓట్లు సాధించినట్టు స్పష్టంగా కనబడుతుంది. ఒకవైపు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీల ట్రాంగిల్ పవర్ లో కేవలం ప్రధాన పవర్ అంతా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో కొనసాగింది. బీజేపీ వెనుకబడ్డట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు దీనికి సంబంధించిన పరిస్థితి మనం కనుక అబ్జర్వ్ చేస్తే కనుక పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎక్కడ కూడా ఉత్సాహంగా పాల్గొనకపోవడం, మరోవైపు కేవలం బాధ్యత అంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి గెలుపొందినటువంటి ఎంపీగా గెలుపొందినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ కాన్స్టిట్యున్సీ పరిధిలోనే ఒకవైపు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఉంది. ఆయనే మొత్తం బాధ్యత అంతా కూడా తానే తీసుకొని మొత్తం అంతా తానే వివరించారు. చివరి సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఒకవైపు రంగప్రవేశించి ప్రచారం చేసినప్పటికీ కూడా బీజేపీ అభ్యర్థికి గతంతో పోలిస్తే ఈసారి పెద్దగా ఓట్లు వచ్చేటువంటి పరిస్థితి కనబడట్లేదు. దీంతో ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో వచ్చే 25,000 ఓట్లను కూడా ఇప్పుడు వస్తాయా రావా అనే పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు లంకల దీపక్ రెడ్డికి ఒకవైపు మొత్తానికైతే గతంతో పోలిస్తే ఈసారి లంకల దీపక్ రెడ్డికి పెద్దగా ఓట్లు ముందుకు పోతున్నట్టు కనబడట్లేదు. కేవలం
మూడో రౌండ్ మూసేసరికి 5,361 ఓట్లు మాత్రమే But ఉన్నాయి. వారితో పోలీసు స్వామి బీజేపీ ఏం క్లెయిమ్ చేసుకుంటది? బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకోవడానికి దొంగ ఓట్లు అనొచ్చు, సిట్టింగ్ స్థానం కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ రౌడీలను పెట్టారు, ఆకు రౌడీలు అన్నారు, రకరకాల కామెంట్లు చేశారు. బట్ భారతీయ జనతా పార్టీ ఏం క్లెయిమ్ చేసుకుంటది? హిందూ ముస్లింలనే ఎన్నికల ముందు క్లెయిమ్ చేసింది. బట్ ఇప్పుడు ఓటమిని ఒప్పుకోవడానికి వాళ్ళు చేసేటువంటి కామెంట్ ఏమై ఉండొచ్చు? అంటే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఇక్కడ కేవలం మా బలమైనటువంటి మైనార్టీ ఓటు బ్యాంక్ ఇక్కడ ఉంది. 1,13,000 మంది మైనార్టీ ఓట్లు ఇక్కడ ఉన్నారు. కీలకమైనటువంటి బోరబండ, ఎర్రగడ్డ, రహమత్ నగర్, చెక్పేట లాంటి ఏరియాలో మైనార్టీలో ఇక్కడ కీలకంగా ఓట్లను ఎవరు గెలవాలో ఎవరు ఓడాలో దిశానిర్దేశం చేసేవాళ్ళు. గతంలో మాగంటి గోపీనాథ్ కు 2023 ఎలక్షన్స్ లో 80,000 ఓట్లు వస్తే మరోవైపు ఓడిపోయినటువంటి అజారుద్దీన్ కి 60,000 ఓట్లు వచ్చాయి. 16,000 ఓట్ల పై తీసుకొని మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. మాగంటి గోపీనాథ్ 2 సార్లు కూడా 2018లో 2023లో 2 సార్లు కూడా 16,000 ఓట్ల పైచిలకు మెజార్టీతో గెలుపొందారు. మాగంటికి ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి తనకు బలం కావచ్చు, అతనికి ఉన్నటువంటి చరిష్మా కొంత అతనికి విజయానికి దోహదపడింది. కానీ భారతీయ జనతా పార్టీ బలమైన అభ్యర్థిని బరిలో నిలుపుతుందని అనుకున్నప్పుడు కూడా లంకల దీపక్ రెడ్డిని బరిలో నిలిపేసరికి ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోరు కొనసాగింది. కాంగ్రెస్ అధికారంలో ఉండడం, మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి చనిపోయినటువంటి సానుభూతితో బరిలో నిలపడమే ఇద్దరికి కలిసి వచ్చి మొత్తం ఓటింగ్ సరళి పోలరైజేషన్ అంతా కూడా రెండు పార్టీలోకి వెళ్లిపోయి అసలు చర్చలో లేకుండా అయిపోయింది భారతీయ జనతా పార్టీ పరిస్థితి. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తానికి జూబ్లీ హిల్స్ అట్లా ఉంటే కాంగ్రెస్ పార్టీకి గెలుపును ప్రకటించాల్సినటువంటి